అవనికి రంగులు అద్దిన ఆతివలు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 128 మంది మహిళలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ వసంత, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జ్యోతి హై స్కూల్ వేదికగా ఆదివారం ఆంధ్రజ్యోతి ఏభిన్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు, రియల్ పార్ట్నర్స్, స్వర్గసీమ, సుకేతన, స్థానిక పార్ట్నర్ సూర్య గ్లోబల్ హై స్కూల్, మానస స్కూల్ ఆఫ్ ఎకాటే సహకారాలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి 126 మంది మహిళలు, చిన్నారులు, విద్యార్థినులు హాజరై అవనికి రంగులు అద్దారు. పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఆవరణలో జరిగిన పోటీలో మహిళలు పోటీపడి ముగ్గులు వేశారు. పోటీలో పాల్గొని గెలుపొందిన విజేతలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జ్యోతి, సూర్య, మానస పాఠశాలల డైరెక్టర్లు హరిచంద్రరావు, అనితారావు, మానస ఎక్సలెన్స్ ప్రిన్సిపల్ అజితారావు, సూర్య గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ బోయినపల్లి శ్రీధర్రావులతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతిగా జిల్లా సంధ్యారానికి 6,000, రెండవ బహుమతి కింద బద్రి వసంతకు 4,000, మూడవ బహుమతి కింద బుర్ర మాధవికి 3,000 అందజేశారు. జగిత్యాలకు చెందిన శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల వైద్యులు కళ్యాణ్ కుమార్, అమితారెడ్డి, భారతీయ ఆసుపత్రి వైద్యులు రాచకొండ నాగరత్న శ్రీనివాస్ దంపతులు, ప్రముఖ వ్యాపార సంస్థ ఆనంద్ షాపింగ్ మాల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహంకాళి రాజన్న, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వగిరి అడినాల సహకారాలతో 50 నుండి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ వైద్యురాలు నాగరత్న, అమితారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుల పులిగిన జమున, ఆయత, అనిత పాఠశాల డైరెక్టర్ అజితారావులు వ్యవహరించారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ వేణుగోపాల్ అధ్యక్షత వహించగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ సుడివేణి శ్రీనివాస్, ధర్మపురి రిపోర్టర్ మురళి, కొడిమ్యాల రాయకర్ రాములు, పెగడపల్లి రాయకల్ రిపోర్టర్ వేణుగోపాల్, వెలుగటూరు రిపోర్టర్ పురుషోత్తం, టౌన్ రిపోర్టర్ బి మల్లేశం, అర్బన్ రిపోర్టర్ ప్రదీప్, వీరేపూర్ రిపోర్టర్ ఎస్పీ రవీందర్, జగిత్యాల రూరల్ రిపోర్టర్ గంగాధర్, బుగ్గారం రిపోర్టర్ సుధన్, భీమారం రిపోర్టర్ గణేష్, సారంగాపూర్ రమేష్, ఏబిఎన్ కెమెరామెన్లు శ్రీనివాస్, ప్రవీణ్. గత 21 సంవత్సరాలుగా మేము ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా 6,000, ద్వితీయ బహుమతిగా 4,000, తృతీయ బహుమతిగా 3,000 అందిస్తున్నాము. అదేవిధంగా కన్సోలేషన్ ప్రైజ్ 50 కన్సోలేషన్ కూడా మేము అందిస్తున్నాము. న్యాయ నిర్ణేతలు ఎవరినైతే నిర్ణయిస్తారో వారి ప్రైజ్లను గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ చేతుల మీదుగా, గౌరవ జెడ్పీ చైర్మన్ వసంత గారి చేతుల మీదుగా, ముఖ్య అతిథుల చేతుల మీద ఈరోజు ముందే తీసుకొచ్చింది మీ ముందటికి. సహజంగా మీరు ఇండ్ల ముందు ఒక్కొక్కరు ఒక్కో ముగ్గు వేసుకొని ఆనందపడతారు, కానీ ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యలో ముగ్గులు వేశారు. సో మీకు బహుమతులు రాకపోయినా బాధపడొద్దు. ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్య, ఇన్ని ముగ్గుల మధ్య మా ముగ్గు కూడా ఉందని ఆనందపడాలని కోరుకుంటున్నా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు జగిత్యాల సంజయ్ గారికి, ముగ్గుల పోటీ సంక్రాంతికి పిండి వంటలు, ముగ్గులు చాలా ఫేమస్ కాబట్టి ఆ మహిళల్లో దాదాపు చాలా సంవత్సరాలుగా కొంతమంది ముగ్గులు వేయటమే మర్చిపోతున్నారు. అలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని వేశారు. సో కాసేపట్లో బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఆ ముగ్గులు వేయడానికి వచ్చిన మహిళలందరికీ సంక్రాంతి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు మీరంతా ముగ్గులు వేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది కన్ఫ్యూజన్ ఉంది. అందరూ బాగా వేశారు. ఇప్పుడు జడ్జీలకు ఒక పరీక్ష, ఏది ఫస్ట్ వేయాలి ఏది సెకండ్ వేయాలి అనేది వాళ్ళ పాపం కన్ఫ్యూజన్ ఉంది. అందరికీ అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చినా రాకుండా బాగుంది. ప్రైజులు అనేవి 1, 2, 3 వరకు ఉంటాయి కాబట్టి మిగతా కాన్సలేషన్ ప్రైజులు ఉంటాయి. దానికి మనం మీరు వేరే అపార్థాలు చేసుకోకుండా మన సాంప్రదాయాన్ని నిలబెట్టే ముగ్గుల పోటీకి చేసినటువంటి మరి మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే కళ్యాణ్ గారికి, దావసంతోషులు జిల్లా పరిషత్ చైర్మన్గా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు మారుతున్నటువంటి తరుణంలో మనకు ఇరుకైన ఇళ్లలో కనీసం ముగ్గు వేసుకున్నామంటే కూడా జాగలేని పరిస్థితులు ఉన్నాయి. మరి వీళ్ళ ఉన్న ప్రతిభను వాళ్ళని వాళ్ళు కూడా ముగ్గు వేసుకొని ఇంటి ముందు ప్రదర్శించామంటే లేని తరుణంలో మరి ఆంధ్రజ్యోతి గారు ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మరి వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నందుకు వారికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారికి నా హృదయపూర్వక మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆంధ్రజ్యోతి స్టాఫర్ వేణు గారికి మరియు ఏబిఎన్ స్టాఫర్ శ్రీనాలకు
పట్టం కడుతూ ఈ ఆంధ్రజ్యోతి అభియాన్ అనేది కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ముందుగా వారందరికీ కూడా మహిళా తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముగ్గుల పోటీ అనే కానీ చాలామంది రావడము, ఇక్కడ వేసిన వారందరికీ కూడా, ఇక్కడ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ముగ్గుల పోటీ అనేది కాదు, నిజంగా వేసిన దాన్ని బట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు. ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే ముగ్గుల పోటీ అనేది ఉంటుంది. ముగ్గులు మన ప్రతి ఇంటి దగ్గర వేసుకుంటాము. ఆ ముగ్గులకి మన సంస్కృతి సంప్రదాయాలకు ఏదైతే ఉట్టిపడుతుందో దానికి బహుమతిగా ఇస్తున్నందుకు అది అలా ఇస్తారు. కాబట్టి తప్పకుండా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ముగ్గుల పోటీకి మేము గెస్ట్లుగా రావడము ఒక ఎత్తు అయితే, ఒక జడ్జీలుగా రావడం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము వస్తే మాట్లాడతాం, కానీ జడ్జీలు అనేది ఫస్ట్ సెకండ్ తెలపడమే చాలా కష్టం. అదని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకోటి శ్రీనివాస్ గారు, మీరు జడ్జీలను కూడా వాళ్ళకి ఏదైతే ఉంటుందో దానికి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసి ఇది ఆతిథ్యం ఇచ్చిన జ్యోతి హై స్కూల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి ముందు మన రాబోతున్న మహిళలందరికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న ముగ్గులు వేసుకుంటాము. వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోసారి ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి కృతజ్ఞతలు తెలియము. తెలంగాణలో పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఇది 3 రోజులు చేసుకునే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. మనం చుక్కల ముగ్గుల్నే ఎందుకు ఎంచుకున్నాము అనుకున్నట్లయితే, చుక్కలనేటి ఒకటికి ఒకటి కలుపుకుంటూ పోతే ముగ్గు అవుతుంది. చుక్కలు కలపడమే కానీ విడగొట్టదు. అందుకోసమనే మన ప్రాచీన కాలం నుండి కూడా చుక్కల్ని ఎంచుకొని చుక్కల ముగ్గుల్ని ప్రాచుర్యం ఇవ్వవలసిందిగా ఎప్పుడు వాళ్ళు చెబుతుంటారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే మనము ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గులు పెడుతుంటాము. ఆవు పేడలో ఉన్న సైంటిఫిక్ క్రిమి కీటకాలు మన ఇళ్లలో దరిచేరవు కాబట్టి మరి ఆవు పేడను కూడా ఎక్కువగా వాడుతుంటారు. మరి భోగి పండుగ కనుక చూసినట్లయితే రైతుల పండుగ. రైతులు పంట చేతికొచ్చి ఇంట్లో అందరూ ఆనందంగా ఉండే పండుగ. సంక్రాంతి రోజు అందరూ పిండి వంటలు చేసుకుంటూ మరి కొత్త అల్లులను అందరినీ ఇంటికి పిలుచుకుని సంతోషంగా ఉండే పండుగ. అదేవిధంగా కనుమ పశువులకు కూడా మనము అంటే వాటికి ఆ రోజు పూజ చేసే ఒక మంచి ప్రత్యేక సంస్కృతి ఉన్నదంటే ఒక మన తెలంగాణలో మనం గొప్పగా చెప్పుకోవచ్చు. పశువులను పూజించే పండుగ. మరి ఈరోజు న్యాయ నిర్ణేతలుగా మేము వ్యవహరిస్తున్నాం. చాలాసార్లు ఏపీ వాళ్ళకి నేను రావడం జరిగింది. మరి వారికి ప్రత్యేక ఈనాడు సంస్కృతి సంప్రదాయాలు అనగానే ఇక్కడికో కనుమరుగు అయిపోయే సమయంలో మనంతా కూడా ఫాస్ట్ కల్చర్, ఈ ఫోన్లు ఇవన్నీ కూడా బంధుత్వాలు మరి కనుమరుగైపోతున్న తరుణం. అదేవిధంగా ఈ సంస్కృతి ముగ్గులు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇదేది కూడా లేకుండా ఉండేటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఈనాడు గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతోటి గౌరవ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారి మరి వారి యొక్క సహకారంతో ఈనాడు ఒక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ మహిళా బిడ్డలు, మహిళా తల్లులు అనే విధంగా చాటి చెప్పినటువంటి కవితక్క గారిని కూడా ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిందిగా ఒకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు ముగ్గు అనగానే ఒక సంక్రాంతి కోసమే కాదు, ప్రతిరోజు ప్రతి ఇంటి ముందట ముగ్గు ఉంటాయి. ముగ్గు లేని ఇల్లు చూస్తే ఒక దరిద్రంతో సమానం, ముగ్గున్న ఇల్లు చూస్తే ఒక లక్ష్మితోటి సమానం అని చెప్పేసి వెనకట పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే ముగ్గు వేసిన ఇంట్లోకి అంట లక్ష్మీదేవి వస్తుందట, దరిద్రం వెనక్కి వెళ్ళిపోతుందట. కానీ ముగ్గు వేయని ఇంట్లో మాత్రం అది చూస్తేనే ఆ యొక్క ఇంటి లక్షణం చెప్పబడుతుంది, ఆ ముగ్గుతోటి తులసి మొక్కతోటి అని చెప్పేసి వెనకట మన పెద్దలు చెప్పేవారు. ఇది ఊరికే రాలేదు కాబట్టి అందరి ఇళ్లలో తప్పకుండా ఇంటి మహిళా యజమాని ముగ్గు వేసినట్టయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవితో పాటు సకల
సంపదలు సంతోషాలు కూడా ఉంటాయని చెప్పేసి మరి పూర్వకాలం నుండి కూడా ఉన్న నాడని కాబట్టి దాన్ని ఇదే పరంపరగా కొనసాగించాలని చెప్పేసి నిజంగా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు చేస్తున్నటువంటి 10 సంవత్సరాలు చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నానికి ఒక మహిళగా నా తరపున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విన్నర్ల పార్టిసిపేషన్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా కూడా ఒకరే విజేతలు ఉంటారు కానీ ఈ ముగ్గులను చూస్తే ప్రతి ఒక్క మహిళా తల్లి కూడా ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా విజేతలే ఎందుకంటే ముగ్గు వేయడం ఇంపార్టెంట్ గెలవడం అనేది అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి వేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రైజ్ వచ్చినా రాకుండా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా మరి జడ్జెస్ పైన నాగరత్న గారిని మర్చిపోయినా వారికి కూడా మరి చాలా కష్టపడ్డారు జడ్జెస్ హృదయపూర్వక వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని వేదికపై ఉన్నటువంటి మా అందరినీ కూడా ఇన్వైట్ చేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి మనస్ఫూర్తిగా కానీ మా జడ్జెస్ అందరూ కూడా మా డాక్టర్ నాగరత్న గారు డాక్టర్ కళ్యాణ్ మిసెస్ మిగతా అందరు కూడా అనిత గారు ఇంకొక మరి ముఖ్యంగా ముగ్గురు వేసారు గుర్తుంచుకోవాలి జడ్జిలో తప్పేం ఉండదు వాళ్ళకి ఎంత కష్టంగా ఉన్నదంటే మీరు అందరూ కూడా ముగ్గురు అంతా మంచిగా వేసారు అంతేనా ముగ్గురు వేసి అందరికీ ఒకసారి చప్పట్లతో అనేది ఉంటుందా గట్టిగా శుభాకాంక్షలు మరి ముగ్గురు అనేది సంక్రాంతి అప్పుడు మనం కొంచెం గొప్పగా వేసుకుంటాం కాబట్టి మన భారతీయ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాంప్రదాయం ఏ పల్లెటూరుకి వెళ్ళినా పట్టణం వెళ్ళినా ఇప్పుడు పట్టణీకరణ అయిపోయి అన్ని సిమెంట్ అయిపోయింది కాబట్టి కానీ అంతకుముందు ఏ ఇంటి ముందైనా పొద్దుగా వెళ్తే పేడతోటి అలుకుదాలి ఈ శుద్ధతోటి మనం తెల్లగా ముగ్గేసుడు ఇంకా కొంచెం ఉండాలంటే పసుపు పెట్టి అదేవిధంగా కుంకుమతోటి కొంచెం పెట్టడం అనేది ప్రతి కడప మీద కడప ముందు అనేది సహజంగా ఎప్పటి నుంచో చూసాం మరి ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో ముగ్గుల పోటీలు అనేటివి కూడా మన దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇంటి వాకిలి ఇంటి గుడి చెప్తారన్నట్టు ఇంటి ముందు ఎంత శుభ్రంగా ఎంత అందంగా ఉంటే ఆ ఇంటి గుడి చెప్తారని చెప్పి కొంతమంది నానిది మరి ఈరోజు సంక్రాంతి కంటే ముందే ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి విశిష్టత గురించి కావచ్చు భోగి కనుమ గురించి సోదరి చంద్ర గారు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి విశిష్టత మనందరూ తెలుసు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మన కాలంలో మార్పులు వస్తాయి కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనం ఆధ్యాత్మికంగా కూడా గుర్తిస్తాం మరి అలాంటి సంక్రాంతి కంటే ముందు చాలా స్కూళ్ళకు మనకు వెకేషన్స్ రావడం ముఖ్యంగా ఆంధ్రాలో పంటలు కొంచెం లేట్ వస్తాయి ఈ టైంకు వాళ్ళకు ధాన్యం అందిస్తుంది కాబట్టి ఆంధ్రాలో ఎక్కువ జరుపుకుంటాం తెలంగాణలో మనకు దసరా దీపావళి అంటే మనం దసరా ముఖ్యంగా గొప్పగా జరుపుకుంటాం వాళ్ళేమో ఆంధ్రాలో జరుపుకుంటాం మనం ఇప్పుడు ప్యాడీ ఎక్కువైంది కానీ అంతకుముందు మక్కలు వేసుకుంటాం మక్క జొన్న మన తెలంగాణ ఆ మక్క కానీ జొన్న కానీ మనకు దసరా వరకు వస్తుంది కాబట్టి దసరానే మనకు పెద్ద పండుగ అప్పటికే మనకి వాళ్ళేమో ఈ వర్తాలు ఇవన్నీ కాలువలు మోసుకెళ్ళాయి కాబట్టి కొంచెం లేట్ చేసుకొని తమిళనాడు ఇంకా పెట్టుకుంటుంది సో వాళ్ళందరూ కూడా ఆంధ్ర కల్చర్ తమిళనాడు కల్చర్ ఇది ఎక్కువ మనదేమో అది ఉంటుంది కానీ ఏది ఏమైనా మన భారతీయ సంస్కృతిలో ఇవన్నీ భాగాలు విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు అన్ని గమనిస్తేనే మన భారతీయ సంస్కృతి మన సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈనాడు మన అమ్మాయిలు అందుకోవచ్చు సోదరి మనలు ఇంత మంచి ముగ్గురు వేసిన సోదరులను కూడా బాగా ఎంత బాగుంటుంది ఎందుకంటే బాగా కూడా వేసే ఆట ఉండొచ్చు మరి సోదరు వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయిన వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు.